ఏం చేస్తున్నావు? పక్కపై పూలు చల్లుతున్నాను. ఎందుకు? ఎందుకో మీకు తెలీదా? హలో, అవన్నీ అవ్వదు. రోజు పూలు చల్లి అలవాటు చేశారు. ఆ పూల వాసన లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఈ పూలపై నేను పడుకోను. ఏ మెత్తగానే ఉంటాయి కదా? కాదు, ముళ్ళుల్లా గుచ్చుకుంటాయి. ఓ, వాటిని మన్మథ బాణాల్లా ఫీల్ అవుతున్నారా? కొంటె కోణంగి వేషాలు వేయకు. నేనెళ్ళి హాల్లో పడుకుంటాను. వెళ్ళండి వెళ్ళండి. జేజీ చూసిందంటే జగడం పెట్టుకుంటుంది. అయినా జేజీ నిద్రపోతుంది కదా. మావయ్య అత్తయ్య మేలుకునే ఉంటారుగా. తన కడుపులో కాయ కాయలేదని అత్తయ్య నా కడుపులో కాయ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనవడితో ఆడుకోవాలని ఆరాటం. ఇక మావయ్య ఈ మధ్య ఎవ్వరి మాట వినట్లేదట. మీ మాట కూడా వినరు. అయినా వాళ్ళు ఈ టైంలో బయటికి రారుగా. మీ అత్తయ్య మావయ్య ఉన్నారుగా. వాళ్ళు మనుషులు కాదు, సీసీ కెమెరాలు. మిమ్మల్ని ఇట్టే పట్టేస్తారు. సో నేను ఈ రూమ్ లోనే పడుకోవాలి, అంతేగా? మీరెక్కడ పడుకుంటారో మీ ఇష్టం. నాకు మాత్రం చాలా నిద్రొస్తుంది బాబు. బెడ్ అంతా నువ్వే పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? మీరు కూడా బెడ్ మీద పడుకుంటారా? ఏ కింద పడుకుంటా అనుకున్నావా? అంటే నా పక్కన పడుకుంటారా? నీ కాస్త దూరంగా పడుకుంటాను. జరగవే. శ్రీవారు, మళ్ళీ నాపై చెయ్యో కాలో వెయ్యరు కదా? నా ఇష్టమే. ఇది నా బెడ్రూము, నా బెడ్, నా టైము. ఏమైనా చేస్తానే. ఏవైనా అంటే ఏం చేస్తారు? గురక పెట్టి నిద్రపోతారా? నిద్రపోనే. మరి నిద్రపోకుండా ఏం చేస్తారు శ్రీవారు? రాత్రంతా జాగారం చేస్తారా? నీ సంగతి ఇలా కాదే. నిన్ను రేపు మంగని చంపబోతున్నాను. చెప్పింది చేస్తేనే దాన్ని చంపకుండా వదిలేస్తాను. మళ్ళీ మాట తప్పావో ముందు మంగ చేస్తుంది, ఆ తర్వాత నువ్వు చేస్తావు. తులసొచ్చిందేంటి? రాక చస్తుందా? అక్కడ తరిమిందెవరు? నిత్య యమపటి. కాసేపు దీన్ని ఆడుకుందాం. ఏంటమ్మా ఇలా వచ్చావు? అది అది కూతురు కోసం వచ్చావా? మంగి ఇప్పుడు నీ కూతురు కాదుగా, స్వరూప కూతురు. అవునమ్మా, మంగి ఇప్పుడు స్వరూప కూతురే. ఓ, గుడి నుంచి వస్తున్నారా? లేదమ్మా, గుడికి వెళ్తున్నాను. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడేనమ్మా. కూర్చో తులసి, కాఫీ ఇస్తాను. వద్దమ్మా, గుడికెళ్ళాలి. కాస్త మంగని పిలుస్తారా? అలాగే అమ్మా. ఏంటమ్మా ఇంత పొద్దున్న వచ్చావు? అది మనం బయటికెళ్ళాలి మంగా. ఎక్కడికమ్మా? గుడికి. గుడికని తడబాటుగా చెప్తుందేంటి? గుడికెందుకమ్మా? అది ఒక మొక్కుంది, తీర్చాలి. అవునా? అయితే అందరం గుడికి వెళదాం. అంత అక్కర్లేదమ్మా, చిన్న మొక్కే. నేను మంగా వెళ్ళొస్తాం. అందరం వెళ్తే బాగుంటుంది కదండి. అయ్యో, మళ్ళీ మీకెందుకు శ్రమ? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. మనకి చెప్పకూడని మొక్కులేమైనా మొక్కుకుందేమో, వాళ్ళనే వెళ్ళనివ్వండి. అందరం వెళ్తే మళ్ళీ ఆ మొక్కు ఫలించకపోవచ్చు. అదేం లేదండి, మంగతో మనసు విప్పి మాట్లాడి చాలా రోజులైంది. గుడికి వెళ్తే మొక్కు తీర్చుకున్నట్టుంటుంది, మాట్లాడుకున్నట్టుంటుంది అని. సరేనమ్మా, ఇద్దరూ కలిసి వెళ్లి ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా మాట్లాడుకుని రండి.
పదమంగా. మాట్లాడుకోవడానికి గుడిదాకే ఎందుకమ్మా, ఇంట్లోనే మాట్లాడుకుందాం. లేదు మంగా, మన గుడికి వెళ్ళాలి. ఈ రోజు వద్దమ్మా, రేపో ఎల్లుండో వెళ్దాం. ఈ రోజే, ఇప్పుడే వెళ్ళాలి. ఏంటమ్మా అంతలా అరిచావు? ఏముంది, నిత్య పూనుంటుంది. చెప్పిన మాట విను మంగా, త్వరగా గుడికి వెళ్దాం. అమ్మను బాధ పెట్టకుండా వెళ్ళరా అమ్మా. సరే, 2 నిమిషాల్లో బయలుదేరదాం. చారి గారు మేడం, ఇలా రండి. ఏమిటి మేడం? మా అమ్మ ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది చారి గారు. అవును మేడం, చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారండి. తను నాకేదైనా చెప్పాలనుకుంటుందేమో. నేను అమ్మ గుడిదాకా వెళ్ళొస్తాను, మీరు ఆయన్ని మేనేజ్ చేయండి. సరే మేడం. సరే పదండి. పదమ్మా. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. మంగ ఎగ్జిట్ అయింది. ఇప్పుడు నిత్య ఎంట్రీ ఇస్తుంది. చెప్పండి. తులసి వచ్చిందమ్మా, మంగని గుడికి తీసుకెళ్ళింది. వెరీ గుడ్. నా బెదిరింపు బాగానే పనిచేసిందన్నమాట. నువ్వు చెప్పడమోను తులసి చేయకుండా ఉండటమా అమ్మా? బయలుదేరావా అమ్మా? రెడీ అవుతున్నాను. త్వరగా రా అమ్మా. నువ్వు ఇంట్లో అడుగు పెడితే ఏం జరుగుతుందో అని ఆత్రంగా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాం. పాజిటివ్ గా జరుగుతుంది అనుకుంటున్నారా, లేక నెగటివ్ గా జరుగుతుంది అనుకుంటున్నారా? అయ్యో, చెడెందుకు జరుగుతుందమ్మా? నువ్వు అడుగుపెట్టిన చోట అంతా మంచి జరుగుతుంది. ఇంకో మాట చెప్పండి. నీ దగ్గర మరో మాట ఉంటుందా అమ్మా? మంగ మాట చెప్పండి. మీరు డబుల్ క్రాస్ చేసే టైప్ కదా. ఎంత మాట అన్నావమ్మా? అప్పుడేదో బుద్ధి గడ్డి తిని మంగ మాట విన్నాం. అది మమ్మల్ని మోసం చేసింది. ఇక చచ్చినా దాని వైపుకు వెళ్ళాం. వెళ్తే నేనే మీ ఇద్దరిని చంపేస్తాను. బయలుదేరుతున్నాను. వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండండి. బాయ్. చంపేస్తానంటుంది ఏంటి చంద్రిక? ఏదో ఒకటి చెప్పి మనల్ని బెదిరించాలి కదా. ముందు దాన్ని రానివ్వండి, అప్పుడు చెప్తాను. పదండి. గుడ్ మార్నింగ్ మామ్. సారీ, దిస్ ఈస్ నిత్యాస్ మార్నింగ్. టుడే ఈస్ మై డే, నిత్యాస్ డే. ఏంటంత స్పెషల్? నథింగ్. ఈ రోజు నాది అని ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి అనుకుంటారు కదా. ఈ రోజు నేను అనుకుంటున్నాను. గుడ్. ఎస్ మామ్, ఇట్స్ ఎ గుడ్ డే. బ్లెస్ మీ మామ్. ఆశీర్వదించు మామ్. ఏమని ఆశీర్వదించాలి? నేను అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలని. ఏమనుకున్నావు? ఏమనుకుంటే అది. ఆ అనుకున్నదేదో చెప్పు. చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావుగా. కమ్ ఆన్ మామ్, నేనేం నీ ఆస్తులు అడగట్లేదు, జస్ట్ ఆశీర్వాదం అడుగుతున్నాను. నువ్వు చేసేది మంచి పనైతే ఆ దేవుడే నీకు తోడవుతాడు. చెడ్డ పనైతే నీ నీడ కూడా నీ వెంట రాదు. నైస్ కొటేషన్ మామ్. సోషల్ మీడియాలో పెట్టు, లైక్స్ కామెంట్స్ వస్తాయి. మంచి చెడు మనిషికి మనిషికి మారిపోతూ ఉంటుంది మామ్.
నీకు మంచి అనిపించింది ఇంకొకరికి చెడు కావచ్చు. నాకు మంచి అనిపించింది నీకు చెడు కావచ్చు. చేసే పని కరెక్ట్గా చేస్తే దేవుడు నీడ ఏది తోడుగా వెంట రానవసరం లేదు. ఇది నేను నమ్ముతాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ మామ్. బాయ్. ఎక్కడికి? వేటకి. నీ దగ్గరికి వస్తున్నాను జాయ్. మన ఫస్ట్ ఫిజికల్ మీటింగ్కి రెడీగా ఉండు. ఈ కలయిక తర్వాత నువ్వు నా సొంతం. పవర్ ఆఫ్ అటర్నీ నా సొంతం. నిత్యం మళ్ళీ ఏదో చేయబోతుంది. ఏవై ఉంటుంది? మంగెక్కడుంది? మంగని గుడికైతే తీసుకొచ్చాను. ఏం చెప్పి సాయంత్రం దాకా ఇక్కడ ఉంచాలి? అమ్మా, అమ్మా, ఆట ఎక్కడికి వెళ్తున్నావు? గుడి ఇటుంది. పదమ్మా. గుళ్ళోకెళ్తే దండం పెట్టుకుని వెంటనే వెళ్ళిపోదాం అంటుంది. ఏం చెప్పాలి? అమ్మా, అమ్మా. ఏంటి మంగా? ఏమైంది నీకు? నాకేమవుతుంది? ఏం కాలేదు. మరెందుకు అలా ఉన్నావు? బాగానే ఉన్నానుగా. లేదమ్మా, ఉదయం నుంచి అదో రకంగా ఉన్నావు. ఏమైంది నాకు చెప్పు. ఏం కాలేదే. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏమీ లేకపోతే నీకు ఆ కంగారెందుకు? ఏంటో చెప్పమ్మా. ఏం చెప్పాలి? నువ్వు నాకన్నీ చెప్పే చేస్తున్నావా? నా దగ్గర ఏమీ దాచలేదా? ఏం దాచానో చెప్పు. ఏం లేదులే. అదిగో మళ్ళీ. అసలు మనం గుడికి ఎందుకు వచ్చాం? ఏదో మనసు విప్పి మాట్లాడాలి అన్నావు. గుడికి రాను అంటే అరిచావు. నీ ప్రవర్తన చాలా కొత్తగా ఉందమ్మా. అదిగో ఆ మెట్లు చూడు, చెత్తంతా ఎలా పేరుకుపోయిందో. ముందెళ్ళదంతా శుభ్రం చేయి. నేనా? ఏ చెయ్యవా? అది గుడి వాళ్ళు చేసుకుంటారమ్మా. నువ్వు చేస్తే తప్పేంటే? ఊళ్ళో మనం ఎన్నిసార్లు గుడిని శుభ్రం చేయలేదు. ఇప్పుడు కోటీశ్వర్ల ఇంటి కోడలివయ్యానని గర్వమా? ఆ పేదరికం అంతా మర్చిపోయి పొగరొచ్చేసిందా? అవునులే, స్వరూప కూతురివి, జైబాబు భార్యవయ్యావు కదా. గతమేం గుర్తుంటుంది? నువ్వు మారిపోయావే. ఆపమ్మా, నేనేం మారలేదు. అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నేను ఎప్పటికీ నీ కూతుర్నేనమ్మా. నన్ను వేరు చేసి మాట్లాడొద్దు. మరి గుడిని శుభ్రం చేయమంటే ఎందుకు చేయనంటున్నావు? సరే చేస్తాను. చాలా చెయ్యి. పద, ఇద్దరం కలిసి చేద్దాం. మళ్ళీ నువ్వెందుకు? ఇట్నుంచిటే హాస్పిటల్కి పరిగెత్తడానికా? ఏం వద్దు, నువ్వు ఆ గుళ్ళో కూర్చో. నేను ఈ మెట్లన్నీ శుభ్రం చేస్తాను. ఊరికే శుభ్రం చేయడం కాదు, కిందంతా ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టాలి. మెట్లు తుడిచి కుంకుమ బొట్లు కూడా పెట్టాలి. సరే, అన్నీ చేస్తాను. నువ్వు వెళ్ళిపోయి కూర్చో.
నేను అడుగు పెట్టబోయే కోట ఈ రాజ్యానికి కాసేపట్లో నేనే రాణిని. చంద్రిక, ఎంటర్ ది డ్రాగన్. ఆ నడక చూడు, అచ్చం దెయ్యం నడిచొస్తున్నట్లేదు. దెయ్యం కాదు, చావు దేవత నడిచొస్తున్నట్టుంది. తను ఈ ఇంట్లో అడుగు పెడితే ఏం జరుగుతుందో ఏమో నాకు భయంగా ఉంది చంద్రిక. మహా అయితే ఏమవుతుంది? అది మంగ కాదు నిత్య అని తెలిసిపోతుంది. మనకి ఏ సంబంధం లేదని చేతులెత్తేద్దాం అంతే. అవునవును, అలా తప్పించేసుకుంటేనే మనం సేఫ్ అవుతాం. ఏం చూస్తున్నారు వీళ్ళు? తను ఏంటలా చూస్తోంది చంద్రిక? కొంపతీసి గుర్తుపట్టేసిందా? అడిగే పెట్టలేదు, అప్పుడే పట్టేసిందా? గోవింద. ఆగు. అప్పుడే వచ్చావేంటి మంగా? నువ్వు మీ అమ్మ గుడికి బయలుదేరారుగా? ఏమైందమ్మా, గుడికి వెళ్ళలేదా? లేదు లేదు జేజీ, గుడికి వెళ్తుంటే నల్ల పిల్లి ఎదురొచ్చింది. అపశకునం అని చెప్పి నన్ను వెనక్కి వెళ్ళమని అమ్మ ఇంటికెళ్ళిపోయింది. భలే కవర్ చేసిందే. సూపర్ షాక్. మంచి పని చేసావమ్మా. నల్లపిల్లి ఎదురవటం నిజంగా అపశకునం. గుడికి ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు. శకునం బాగాలేనప్పుడు వెళ్ళి ఏదైనా జరిగితే ఆ తర్వాత మనమే బాధపడాలి. అవును, లోపలికి రామ్మా. ఎలారా నత్తయ్యా? ఏమైందమ్మా? నల్లపిల్లి రూపంలో అపశకునం ఎదురై వెనక్కొచ్చాను కదా. ఇలాగే ఇంట్లోకొస్తే ఈ ఇంటికి అరిష్టం. ఏం జేజీ? నిజమేనమ్మా, కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రా. ఎందుకు? హారతిస్తే ఆ అరిష్టం పోతుంది. నీళ్ల కంటే నిప్పు ఇంకా మంచిది కదా. కోడలిగా ఇంట్లో అడుగు పెట్టే ముందు హారతివ్వాలని ఏం ఎత్తేసిందో చూసారా? ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే ఎంత ధైర్యంగా ఎలా వస్తుంది? ఓ అడుగుతోంది కదా వదినా, హారతిచ్చి కోడలికి స్వాగతం పలుకు. నా కోడలు అడగటం నేను కాదంటున్నా? ఒక నిమిషం ఉండమ్మా. మేం మర్చిపోయినా నువ్వు గుర్తు చేసి మంచి పని చేసావమ్మా. మరి సాంప్రదాయాలను ఆచారాలను మర్చిపోకూడదు కదా జేజీ. ఏమంటారు పిన్ని బాబాయ్? అంటానికేముందమ్మా, నువ్వు ఏదంటే మేము అదే. చెప్పండి. అంతేగా అంతేగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ల దిష్టి, గిట్టని వాళ్ల దిష్టి, నల్లపిల్లి ఎదురైన దిష్టి, వెనక్కొచ్చిన అరిష్టం దిష్టి అన్నీ పోవాలి. నా కోడలికి మంచి జరగాలి. కుడికాల ముందు పెట్టి లోపలికి రామ్మా. ష్యూర్. తప్పకుండా అత్తయ్య.